అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అక్రమంగా తరలి వెళుతున్న విలువైన ఎర్ర చందనంపై పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఆ యొక్క ఆలోచన ఏంటంటే ప్రత్యేకంగా పర్యావరణ అలాగే అటవీ శాఖను ఎంచుకొని ఆ శాఖలపై ఉన్న అక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాజాగా నూతనంగా ఒక కొత్తగా పోలీసులు ఎర్రచందనం దొంగల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఒక నివేదిక కోరారు. గత కొంతకాలంగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలి వెళుతున్న ఎర్రచందనం తాలూకు లెక్కలు తేల్చాల్సిందని పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. అలాగే చిన్న చితక తలకాయల్ని మాత్రమే కాదు పెద్ద తలకాయలను కూడా పట్టుకోవాలంటూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. నిజంగానే ఎర్రచందనం స్మగ్లర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమేస్తారా అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. నిజానికి అదేమి అసాధ్యమైనటువంటి విషయం అయితే కాదు. బోర్డర్లను పటిష్టం చేస్తే ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టడం పెద్ద విషయమే కాదు. కాకపోతే అడుగడుగున అవినీతి పేరుకుపోయింది ఈ యొక్క అటవీ శాఖలో కూడా. వైసీపీ హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లకు రాష్ట్రంలో అనధికారికంగా రెడ్ కార్పెట్ వేసిన విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా ఎర్రచందనం స్మగ్లర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయము మనకు తెలిసిందే. అయితే మనం ప్రత్యేకంగా ఆలోచించిన విషయం ఏంటంటే రాజకీయ ప్రేరేపితం లేకుండా ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించడం అనేది చిన్న విషయం అయితే కాదు కదా. మరి రాజకీయ ప్రేరేపిత వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అదుపు చేయగలుగుతారు, ఎలా అంతం చేయగలుగుతారు అనేది ప్రతి ఒక్కరికి కూడా $1,000,000 క్వశ్చన్.